తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని నీలం మధుకు పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని జిన్నారం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. దీక్షా శిబిరానికి వచ్చిన బీజేపీ నాయకులు నర్సింగ్రావు, దోమడుగు రమేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి స్వామి, పద్మశాలి కత్తుల సుజాత సంఘీభావం తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవ రోజున ఒక పార్టీ స్వాతంత్రం సిద్ధించిందని చెప్తుంటే మరొక పార్టీ సమైక్యమని ఉత్సవాలు నిర్వహిస్తుందని, అయితే 75 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం శూన్యమని పటాన్చెరు నియోజకవర్గ ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో అత్యధిక ఓటర్లను ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి 5 టికెట్లు ఇవ్వాలని, అందులో పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మత్స్యశాఖ, ముదిరాజ్ సంఘాలు, సబండ వర్గ ప్రజలు నిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మహేష్, జిన్నారం మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ భాస్కర్ మరియు మత్స్యశాఖ, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రిలే దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ లేకుండా తర్వాత 1945 సంవత్సరంలో తెలంగాణ కూడా భారత ప్రభుత్వంలో విలీనం చేసి మనకు నిజాం నుంచి విముక్తి కలిగించిన రోజు ఈరోజు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మేము కూడా ముదిరాజులము 60 లక్షల మంది జనాభా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మా యొక్క ఓట్లు మాత్రమే తీసుకుంటుంది, కానీ మాకు ఎటువంటి జాతికి అన్యాయం జరుగుతుంది. ఒకరు దావాస ప్రకారం మాకు సీటు కేటాయించాలని మేము ఈరోజు ఓడెక్కడం జరిగింది. దీనిలో నీలమధు ముదిరాజు నాయకుడు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ముదిరాజు జాతిలో మంచి నాయకుడు, జాతికి ఎలా వెన్నుగా ఉండి తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడో వ్యక్తి నీలమధు ముదిరాజు గారు. ఆ ఓటు ఆయుధంతోనే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. రాబోయే రోజులలో మేము ఈ రోజు నిరాహార దీక్ష కూర్చుంటాం. అవసరమైతే అమార నిరాహార దీక్ష కూర్చుంటాం. ఎందుకంటే మా నీలమ్మ అనే వ్యక్తి ప్రజానాయకుడు, ప్రజల నుంచి వ్యక్తి. ఎవరికైనా ఆపద వచ్చిందంటే అన్న అంటే నేను అన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని విస్మరించి అగ్రవర్ణాల వారికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసం? మరొకసారి సీఎం గారు పునరాలోచించి మా నీలమ్మదాన గారికి ఖచ్చితంగా టికెట్ కేటాయించాలి. కేటాయించిన పక్షంలో ఖచ్చితంగా అసెంబ్లీకి ఈ ముదిరాజు వర్గం బీసీలందరూ కలుపుకొని అసెంబ్లీలో పంపిస్తామని మనవి చేస్తున్నాం. జిన్నారం హెడ్ క్వార్టర్లా మరి ముదిరాజు బంధువులందరూ కలిసి మా జాతికి అన్యాయం జరిగింది, మా జాతి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని మరి ఈరోజు అందరూ కూడా సంఘటితమై మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఏదైతే మరి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నారో, మరి మీ అందరికీ కూడా ఒక ముదిరాజు బిడ్డగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా ముదిరాజ్ జాతి ఈ తెలంగాణలో ఒక మహాసముద్రం. నా ముదిరాజ్ జాతి ఈ తెలంగాణలో ఒక మర్రి వ్రత వృక్షం. ఎందుకంటే నదులన్నీ వచ్చి సముద్రంలో కలిస్తే సముద్రము ఏ నదిని కూడా వద్దన్నది, అందరినీ కలుపుకోపోతుంది, అందరినీ కలుపుకుంటుంది. ఈ తెలంగాణలో కూడా మాలలు మాదిగలు మొదకొని దొరా పటేల్ వరకు కలిసి నడిచే కులం, కలుపుకొని తీసుకుపోయే కులం నా ముదిరాజు కులం. ఇవాళ మర్రి చెట్టు ఏ మాదిరిగా అయితే నీడనిస్తుందో గా మాదిరిగా ఈ తెలంగాణలో దొరలకు, పటేళ్లకు రాజకీయ నీడనిచ్చిన కులం నా ముదిరాజు కులం. వాళ్లకు నీడనిచ్చి నా కులం ఎండలలిబడ్డదన్న విషయాన్ని
70 సంవత్సరాలు జరుగుతూ ఉంటే 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలా ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ కూడా నా కులాన్ని గుర్తించకపోవడం బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం నా ముదిరాజ్ సామాజిక వర్గం అని మేమే చెప్తలే, ప్రతి పార్టీవాడు చెప్తున్నాడు. ముదిరాజుల సంఖ్య ఎక్కువ, ముదిరాజుల బలం ఎక్కువ, ముదిరాజుల గుండె ధైర్యం ఎక్కువ అని ప్రతివాడు చెప్తా ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మేమేమంటున్నాం, ఇన్ని రోజులు మీకు అందరికి పనిచేసినాం, జెండా కట్టినాం, జై కొట్టినాం, ఓట్లేసినాం, ఓట్లేపించినాం, అవసరం అనుకున్న తానా అవసరం అనుకుంటే తన్నినాం, తన్నులు పడి నిన్ను గెలిపించినాం. కానీ ఈరోజు రాజకీయంగా మమ్మల్ని గుర్తింపు తగ్గిపోతా ఉందని మా జిన్నార మండలం నుంచి పటాన్చెరు దుర్గంలో భారీ ఎత్తున రిలే నిరాదీక్ష ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కావున ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇదే మెతుకు సీమ మెదక్ జిల్లా నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నార మండలం నుంచి ఎట్లయితే దీక్షలు చేసినామో కార్యక్రమాలు చేసినామో అదే మాదిరిగా నీలమదన గారి కోసం కూడా ఈ ముదిరాజుల కోసం మేము దీక్షా కార్యక్రమాలు ప్రారంభించడం. నేను దయచేసి 21 తారీఖు నాడు 115 మంది ఎమ్మెల్యే లిస్టులు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ 117 మంది ఎమ్మెల్యే లిస్టులో నియోజకవర్గంలో మరి నీలం మధు ముదిరాజు ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగితే కూడా ఇవ్వలేడు. మరి ఈ రాష్ట్రంలో 63 లక్షల జనాభా ఉన్న వాళ్లకు సామాష ప్రకారంగా మాకు వాస్తవంగా రావాల్సింది 22 ఎమ్మెల్యే టికెట్లు, 5 ఎంపీ టికెట్లు కావాలి. కానీ ఈ ముఖ్యమంత్రి మరి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేడు. కనుక అందరూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికి